100 సెంచరీలు, వేల కోట్ల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు. ఆయన వారసుడిగా పుడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకుంటాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మైదానంలో ఆటగాళ్లకు వాటర్ బాటిల్స్ మోస్తూ కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ కనిపిస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. తండ్రి తలుచుకుంటే ఏ ఐపీఎల్ టీంకైనా ఓనర్ అవ్వచ్చు. కానీ కొడుకు మాత్రం ఒక సాధారణ వాటర్ బాయ్లా గ్రౌండ్లో చెమటలు చిందిస్తున్నాడు. అసలు ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నిజానికి అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జైంట్స్ జట్టులో సభ్యుడు. ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోయినా డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ అర్జున్ అలా చేయలేదు. జట్టులో తన తోటి ఆటగాళ్లకు నీళ్లందిస్తూ, వారికి కావలసిన బ్యాట్లు మోస్తూ ఒక సామాన్య క్రికెటర్లా గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చాలా మంది నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న ఒకటే, అర్జున్ నీకు కష్టం అవసరమా? కోట్లు ఉన్నాయి, లగ్జరీ కార్లు ఉన్నాయి, తండ్రి పేరు చెబితే ప్రపంచమే సెల్యూట్ చేస్తుంది. కానీ అర్జున్కు తెలుసు, పేరు తండ్రిది కావచ్చు, కానీ సక్సెస్ మాత్రం తన కష్టంతోనే రావాలని. మనం అనుకుంటాం స్టార్ కిడ్స్ అంటే అంతా రెడీమేడ్గా దొరుకుతుందని. కానీ అర్జున్ టెండూల్కర్ విషయంలో అది రివర్స్. అతను వికెట్ తీస్తే సచిన్ కొడుకు కాబట్టి తీశాడు అంటారు. విఫలమైతే వారసత్వంతో వచ్చాడు అని ట్రోల్ చేస్తారు. కానీ ఈ వీడియో చూశాక విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. గ్రౌండ్లో వాటర్ బాటిల్స్ మోయడం అనేది ఒక ఆటగాడి క్రమశిక్షణకు, ఆట పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. క్రికెట్ అంటే కేవలం సిక్సర్లు కొట్టడం కాదు, జట్టు కోసం ఏ చిన్న పని చేయడానికైనా సిద్ధపడడం అని అర్జున్ నిరూపించాడు. డబ్బున్న చోట గర్వం ఉండొచ్చు, కానీ సంస్కారం ఉన్న చోట మాత్రమే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. తన తండ్రి నేర్పించిన విలువలని అర్జున్ నిలబెట్టుకున్నాడు. వారసత్వం అనేది ఇంటి పేరులో ఉండొచ్చు, కానీ గెలుపు అనేది మన కార్చే చెమట చుక్కల్లోనే ఉంటుంది. కోట్ల ఆస్తి ఉన్న ఒక సామాన్య ప్లేయర్లా గ్రౌండ్లో కష్టపడుతున్న అర్జున్ టెండూల్కర్ వినయం పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.